హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ అండి. ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడిగా గనక చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి డిషెస్ మీరు అందరూ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ప్రిఫర్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి. మనం రెస్టారెంట్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక బౌల్లో ఒక పైన వాటర్ తీసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కార్న్ యాడ్ చేద్దామండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను 300 గ్రామ్స్ తీసుకున్నానండి. ఒక 2 మొత్తం తీసుకొని యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసేసి మూత పెట్టేసి కుక్ అయ్యే వరకు ఉడికించండి. ఈ విధంగా ఒకసారి చూడండి, కుక్ అయినవండి మన కార్న్. మూత పెట్టి ఉడికించి ఆ తర్వాత మూత తీసిన తర్వాత మనము చిల్లుల గరిటెలో వేసుకుందామండి. ఈ ఉడికిన కార్న్ మొత్తాన్ని చిల్లుల గరిటెలో వేసుకొని మొత్తం కూల్ చేసుకుందాం. ఎందుకంటే వాటర్ మొత్తం రిమూవ్ అవ్వాలి కదా. సో అందుకే మనము మొత్తం చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం కార్న్ మొత్తం. ఆ తర్వాత మిరియాల పొడి, ఒక 4 స్పూన్ల మైదా, 4 స్పూన్ల కార్న్ ఫ్లోరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా కోట్ చేసేసేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కోట్ చేసేసుకోండి. కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేసేసి తడి పొడి ఉండే టెక్చర్లో ఈ మిశ్రమాన్ని కలపండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం తడి పొడిగా ఉండేలాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి హీట్ చేసేసుకొని మనము కోట్ చేసిన కార్న్ ఉన్నవి కదండి, అవన్నీ ఆయిల్లో స్ప్రింకిల్ చేసేసేయండి. మొత్తం ఈవెన్గా ఇలా కలుపుతూ వేయించేసుకోండి. అప్పుడప్పుడు కలపండి. ఈ విధంగా కలిపితే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయండి క్రిస్పీగా. ఇలా మొత్తం జాలీ గెరెట్లోకి తీసేసుకొని మన కార్న్ మొత్తము మనము కార్న్ వేయించేటప్పుడు సౌండ్ కూడా వస్తుందండి, వేగిన సౌండ్. ఆ విధంగా పేపర్ టవల్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా ఈ కార్న్ మొత్తము తీసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ ఇంకొకసారి రిపీట్ చేయండి. మీరు ఎంత కావాలంటే అంత తీసుకొని చేసుకోండి. ఫ్యామిలీలో ఒక 4-5 మెంబర్స్ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువే చేసుకోవాలి కదా. సో అందుకే నేను ఇంకొకసారి వేస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ ఒకసారి వేసిన తర్వాత మొత్తం ఒక్కసారి కలుపుతూ ఈ విధంగా ఈవెన్గా వేయించుకోవాలండి. క్రిస్పీగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. మొత్తం జాలీ గరెట్లోకి తీసుకొని ఇందాక మనం వేసుకున్నాం కదా పేపర్ టవల్లో, ఈ ఫ్రై అయినవి కూడా సేమ్ పేపర్ టవల్లో వేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని క్రష్ చేసిన గార్లిక్, క్యాష్యూ నట్స్ అండి, కొంచెం నేను చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ ఒక 3 స్పూన్స్ వేయండి. ఆ తర్వాత కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి టాస్ చేయండి. ఈవెన్గా టాస్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం ఇంకొకసారి టాస్ చేసేసేయండి. ఈ విధంగా టాస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా పేపర్ టవల్లో, అవి మొత్తం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ మిశ్రమం మొత్తం దీనికి కోట్ అయ్యే విధంగా టాస్ చేసేసేయండి. మళ్ళీ ఇంకొకసారి మన ఉల్లిపాయలు అవన్నీ కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో చేసేసుకోండి. మొత్తం టాస్ చేసిన తర్వాత సరిపడా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. మీకు ఉల్లికాడలు ఉన్నా కొని అవి కూడా వేసేసుకోవచ్చండి. నా దగ్గర ఉల్లికాడలు అవైలబుల్ లేవు, సో అందుకే అవి వేసుకొని టాస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మన రెసిపీ రెడీ అండి, క్రిస్పీ కార్న్ రెస్టారెంట్ స్టైల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్